మనలో అపనమ్మకాన్ని తీసుకొస్తుంది అపవాది. దేవుని కార్యాలయంలో మనం లక్ష్యం ఉంచకుండా చేస్తుంది అపవాది. మనం ఏదైతే కావాలని కోరుకుంటామో ఇదా నీకా జరుగుతుందా? జరగదు. నీ జీవితం ఇంతే. ఇక నువ్వు ఏటల కాలం ఎట్లాగే ఉండవలసిందే. చూసారా సంఘర్షణ. ఇక్కడ కూర్చుని మాటలు వింటూ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడానండి ఇటువంటి సంఘర్షణ అనేది జరుగుతుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే ఇది జరగదు అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందండి? దేవుని యొక్క వాక్యము కార్యసిద్ధి కలుగ చేసే వాక్యం. అది దేవుని యొక్క వాక్యము ద్వారా స్వస్థ కలుగుతుంది, వాక్యము ద్వారా ఆరోగ్యం కలుగుతుంది, వాక్యము ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. ఇప్పుడు అందుకని మనమని కేవలం నమ్మకం ఉంచడం మాత్రమే కాదు, మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నిన్ను లేదా నీ యందు విశ్వాసం విషయంలో ఎక్కడ కూడా నాలో అపనమ్మకం అనేది లేకుండా నాకు సహాయం చేయి.